హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు కన్నెవాగు కోడెనాగు. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. కన్నెవాగు కోడెనాగు నవల 16వ భాగం. వైష్ణవికి రోజులు దుర్భరమయ్యాయి. ఎవరూ ఆమెను పన్నెత్తి పలకరించలేదు. వైష్ణవే అభిమానం వదిలి పలకరిస్తే మూతి ముక్కు తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చే పిల్లల సంఖ్య కూడా రోజురోజుకి తగ్గిపోసాగింది. తను చెల్లెలు ట్యూషన్లు చెప్పి 600-700 దాకా సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు 100 రావటం కూడా కష్టమే. ఏ రోజు ఏ పిల్లాడు మానేస్తాడో తెలియకుండా ఉంది. దీనికంతా కారణం ఊరంతా తను చెడిపోయిందని అనుకోవటం. తమ్ముడికి ఊరికే బాగు చేయిస్తున్నాడా దొరసాని కొడుకు? రంభలాంటి పిల్ల దొరికితే ఊరికే వదులుతాడా? ఇంకెవరైనా అయితే ఏమో కానీ అతడు రసిక పురుషుడాయే. చెల్లెలకి ఐశ్వర్యవంతుల ఇంటి కోడలు కావాలన్న ఆశతో కళ్ళు మూసుకుపోతే అక్కకి అదే ఆశతో కళ్ళు మూసుకుపోయాయి. తన వయసుని అందాన్ని అంకితమివ్వందే అంతంత డబ్బు ఖర్చు పెట్టడానికి దొరసాని కొడుకేం పిచ్చివాడా? అతను అమృతవల్లి దొరసాని కొడుకే గాని ఇంకెవరో కాదు. అది ఊరు వాళ్ళ నిశ్చితాభిప్రాయం. ఆ సంగతి వైష్ణవికి తెలుసు. అది ఇలాగే సాగితే తను హేమంత్ మనిషిగా ముద్రపడిపోతుంది. ఈ ప్రపంచం గుడ్డిది, ఏమైనా అనుకోని అని తను లెక్క చేయకుండా ఉండిపోవడానికి వీల్లేదు. కన్నా పెద్దవాడై ఈ సంగతులన్నీ వింటే ఏం బాగుంటుంది? చిచి, అక్క ఇలాంటిదా అని వాడు అసహించుకోడు. తనకు మిగిలింది వాడొక్కడే. వాడు తనకు కాకుండా పోతే తను బ్రతికి ఏం ప్రయోజనం? తను ఈ అపవాదు నుండి బయటపడాలంటే ముందు హేమంత్ నుండి రుణ విముక్తి పొందాలి. అప్పుడే తనకు అతడికి ఏ సంబంధమూ లేకుండా పోతుంది. ఆ రుణ విముక్తి పొందాలంటే తన ముందు కనిపిస్తున్న దారి ఒకే ఒక్కటి, అమృతవల్లి తమ్ముడిని పెళ్లాడ్డం. ఆ రోజు రాత్రి కన్నాకి సీరియస్ అయ్యి వాడిని ఎలాగైనా బ్రతికించుకోవాలన్న తాపత్రయంతో దొరసానికి తన అంగీకారం తెలుపుదామనే వెళ్ళింది. ఆ రాత్రి ఆమె నిద్రపోయి ఉండటంతో అప్పటికా గండం గడిచినా ఇప్పుడు తప్పేట్టు లేదు. ఈ సమాజం వెలి నుండి తప్పించుకోవాలంటే, తనకి ఓ గౌరవప్రదమైన స్థానం లభించాలంటే, తమ్ముడిని గౌరవనీయుడైన వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే తను ఆస్తి అంతస్తు ఉన్నవాడికి ఇల్లాలు కాక తప్పదు. అమృతవల్లి దొరసాని ఎంతో ఉదారంగా అటువంటి వరుణ్ణి తన కోసం వెతికి పెట్టింది. బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చిన వైష్ణవి ఒక సాయంత్రం అమృతవల్లి బంగళాకు వెళ్ళింది. వచ్చావా? నేనే నీకు కబురు చేద్దామనుకుంటున్నాను. మీ నాన్న పోయాడట కదా, కుమారస్వామి చెప్పాడు. నీ తమ్ముడికి ఆపరేషన్ చేయించావట. అంత డబ్బు ఎక్కడిదేం? కన్నాకి ఆపరేషన్ చేయించే బాధ్యత తను స్వీకరించిన విషయం హేమంత్ తల్లికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడని అర్థమైంది వైష్ణవికి. ఆ విషయం తను బయటపెట్టి లేనిపోని సమస్యలు సృష్టించుకోదలుచుకోలేదు వైష్ణవి. ఒకరి దగ్గర అప్పు చేశాను. ఆ అప్పు వెంటనే తీర్చాలి. మీరు చెప్పిన ఆ సంబంధానికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పడానికే వచ్చాను. కన్నాకి ఆపరేషన్ జరిగిందని వినగానే వైష్ణవి తన చేతిలోంచి జారిపోయినట్టేననుకుంది అమృతవల్లి. కానీ ఆమె ఊహ తల్లకిందులైంది. వైష్ణవి తనంత తానుగా వచ్చింది. వివేకవతివి, సరైన నిర్ణయమే తీసుకున్నావు. నా తమ్ముడికి సరిపోయిన పిల్లవని అనుకోవడంలో నా అంచనా తప్పలేదు. సంతోషం వ్యక్తం చేసింది. ఈ మాట మీదే నిలబడతావు కదా? ఇదేం పిల్లలాట కాదని గుర్తుపెట్టుకో. ఏదో ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఆవేశం తగ్గాక వెనుకడుగు వేశావంటే ముందు నేను నవ్వుల పాలవుతాను. బాగా ఆలోచించిన మీదటే ఈ నిర్ణయానికి వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసే ప్రశ్నే లేదు. పెళ్ళంటే పిల్లలాట కాదని నాకు తెలుసు. నీ తమ్ముడి మీద ఒట్టేసి చెప్పు, నీ నిర్ణయం మారదని. నా తమ్ముడి మీద ఒట్టండి, నిస్సంకోచంగా అంది వైష్ణవి. సంబంధం ఖాయం అనుకున్నాక నువ్వు పూరింట్లో ఉండడం ఏం బాగుంటుంది? ఇక్కడికే వచ్చి ఉండు. నా తమ్ముడిని ఇక్కడికే పిలిపిస్తాను. పెళ్లి కూడా మా బంగళాలోనే జరిపిస్తాను. నీ తరపున చూసుకోవడానికి ఎవరూ లేరు కదా. నీ పుట్టిల్లు ఇక నుండి ఇదేననుకో. తన తమ్ముడి జీవితంలో దీపం వెలిగించబోతున్న వైష్ణవికి ధారాళంగా వరాలిస్తున్నట్టు అంది అమృతవల్లి. మౌనమే అంగీకారంగా తల వంచుకు కూర్చుంది వైష్ణవి. ఈరోజు తిథి అంత బాగుండలేదు. రేపు పొద్దుటే కారు పంపిస్తాను. ముఖ్యమైనవి ఏమైనా ఉంటే సర్దుకొని వచ్చేసేయి. అమృతవల్లి ఆదేశానుసారం మరునాడు ఆమె బంగళాకు వచ్చేసింది వైష్ణవి. హేమంత్ ప్రేమించిన పిల్ల వైష్ణవి అని తెలిస్తే అమృతవల్లి వైష్ణవిని తన బంగళాకు రప్పించే పొరపాటు
ఎప్పుడూ చేసేది కాదు. పెళ్లి మాటలైనా పెళ్ళైనా అతి గుట్టుగా జరిపించేది. హేమంత్ ప్రేమను ఎంతమాత్రం సహించేది కాదు. తన తమ్ముడిని చేసుకోవడానికి ఆస్తి అంతస్తున్న పిల్ల ఒప్పుకోదు కాబట్టి వైష్ణవిని ఎంపిక చేసింది గాని తన కొడుకేం తక్కువని చేసుకుంటుంది. ఆమె బియ్యమందటం అనేది జరిగితే సమాన స్థాయిలోనూ అంతకంటే పై స్థాయిలోనూ జరగాల్సిందే గాని పూర్తిగా కింది స్థాయిలో ఏనాటికీ జరగదు. పని మనిషి మాణిక్యానికి చెప్పి తలంటి పోయించింది. మడత విప్పని గద్వాల్ జరీ చీర ఇచ్చి కట్టుకొమ్మంది. ఇంత ఖరీదైన చీరెందుకు బిడియంగా అంది వైష్ణవి. ఇక నుండి మా అంతస్తుకు తగ్గట్టుగా నడుచుకోవటం అలవాటు చేసుకోవాలి. మా హేము తండ్రి స్వర్గస్థులు కాకముందు నిత్యవాడుకకు నేను బెనారస్ చీరలు కట్టేదాన్ని. 7 వారాల నగలు ధరించేదాన్ని. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉండేదాన్ని. నువ్వు అలా ఉండాలి అన్న అర్థం వచ్చేలా చెప్పింది. నేను కేవలం నాకున్న రుణం నుండి విముక్తి పొందడానికే ఈ పెళ్లి చేసుకుంటున్నానండి. నాకు బెనారస్ పట్టు చీరల మీద 7 వారాల నగల మీద వ్యామోహం లేదు. మీ తమ్ముడికి భార్యనైనా జీవితం నిరాడంబరంగానే గడిచిపోతుంది. ఎవరైనా ఎవరి అంతస్తుకు తగ్గట్టు వాళ్ళుండాలి గాని నాకా చింకి చీరలే బావుంటాయంటే నీ పుట్టుబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అనాలనిపిస్తుంది. నా తమ్ముడు లేనివాడేం కాదు. ఏటా 50 లక్షల ఆదాయం వచ్చే బంగళాలు, తోటలు, భూములు ఉన్నాయి. ఆ ఇంటికి ఇల్లాలుగా వెళుతూ లక్ష్మిలా ఉండాలి గాని దరిద్రపు గొట్టులా ఉంటానంటే ఎలా? ఇంకేం మాట్లాడుతుంది వైష్ణవి. ఇక నుండి ఈ బీరువాలో ఉన్న చీరలన్నీ నీవే. నీకేం కావాలన్నా అడుగు. సంకోచించకు. క్షణాల్లో తెప్పించి ఇస్తాను. 2 రోజుల్లో సప్తమి. పిల్లను చూడ్డానికి రమ్మని కబురు చేసింది తమ్ముడికి. ఈ 2 రోజులు క్షణక్షణం తమ అంతస్తు గురించి లెక్చర్ ఇస్తూనే ఉంది అమృతవల్లి. వైష్ణవి మార్చుకోవాల్సిన అలవాట్ల గురించి చెబుతూనే ఉంది. సప్తమి రోజు ఉదయం కారులో వేంచేశాడు అమృతవల్లి తమ్ముడు రఘునందన్. ఏమిటక్క, పిల్లను చూడటానికి రమ్మన్నావు? పిల్లెవరు? వస్తూ అడిగాడు. చూడబోతూ ఆత్రం ఎందుకురా? నా నిర్ణయం నీకు తెలిసిందే కదా. పిల్లలకి తల్లిని తెచ్చి పెట్టకూడదని నేనిన్నాళ్ళు పెళ్లి చేసుకోలేదు. నాకు ఆ సంగతి తెలియదని కొత్తగా చెప్తున్నావా? సవతి తల్లి అంటే రాక్షస? అది మనిషే కదా. మనిషే సవతి పిల్లల్ని చూస్తే రాక్షసి అవుతుంది. నువ్వు లేనిపోని భయాలతో నీ ఇంటిని చీకటిగా ఉంచుకున్నావురా. సవతి తల్లులందరూ రాక్షసులు కాదు. నా ఇల్లును చీకటిగా ఉంచుకున్నానా? చక్కగా మెర్క్యూరీ దీపాలు వెలుగుతుంటాయి నా ఇంట్లో. జోకులొద్దురా. నేను మంచి అమ్మాయిని చూశాను. నీ పిల్లలకి తల్లి లేని లోటును తీర్చగలదనే ఆ అమ్మాయిని ఎంపిక చేశాను. ఇక పిల్ల అందచందాలకి వస్తే నీ ప్రసూన ఆ పిల్ల కాలిగూటికి సరిపోదు. కాకపోతే బీదింటిది. ఈ నడి వయసులో నాకేం పెళ్ళక్క? జీవితంలో ఒంటరివాడిని కాకుండా ప్రసూన నాకు 2 పిల్లల్ని ఇచ్చిపోయింది. వాళ్ళని చూసుకుంటూ హాయిగా గడిపేయగలను. ఎంతైనా ఇల్లాలు లేని ఇల్లు ఇల్లవుతుందా? ఎప్పుడైనా బుద్ధి పుట్టి నీ ఇంటికి వచ్చాననుకో, వదినగారు బాగున్నారా అని ఎదురొచ్చే మరదలుండాలిరా. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో నేను పిల్లను తెచ్చి మన బంగళాలో ఉంచుకున్నాను. సాయంత్రం 4ంటికి శుభగడియలున్నాయని, అప్పుడు పెళ్లి చూపులు జరిపించమని చెప్పాడు మన శేషాచారి. అంతదాకా ఓపిక పట్టు. పిల్లను చూస్తే నీ కఠోర నియమాలన్నీ గాలికి ఎగిరిపోతాయి. అంత బాగుంటుందా అమ్మాయి? అతడిలో చెలరేగిన కుతూహలం. ఎంత బాగుంటుందంటే నువ్వు 25 పడుచువాడివి అయిపోవాలనుకుంటావు. ఆ పిల్ల నీకు నీ ఇంటికి మాణిక్యమే కాగలదు. సరే గాని హేము సంగతులేంటి? ఏమైనా మారాడా? అదే దూకుడు మీదున్నాడా? చాలా మారాడు. చాలా నెమ్మదితనం వచ్చేసింది. నువ్వు చూస్తే వాడేనా వీడని ఆశ్చర్యపోతావు. నిజమా? అయితే నీ మనోవ్యధ తొలగిందనుకుంటాను. పిల్లాడు చేతికి రాకుండా పోయాడని బాధపడేదానివి. ఇకనైనా పెళ్లి చేసుకుంటాడటనా? ఆ ఒక్క విషయంలోనే వాడు మొండిపట్టుతో ఉన్నాడు. భగవంతుడి దయవలన ఆ పట్టు వదిలాడా? నా అంత అదృష్టవంతురాలు మరి ఉండదు. మంచి పిల్లను చూసి పెళ్లి చేసి నిశ్చింతగా కృష్ణారామ అనుకుంటూ పోతాను. సాయంత్రం 4 అయింది. శేషాచారి చెప్పిన శుభగడియలు వచ్చేశాయి. చక్కగా అలంకరించిన వైష్ణవిని హాల్లోకి తీసుకువచ్చింది మాణిక్యం. పట్టులా ఉన్న తివాసీ మీద రఘునందన్కి ఎదురుగా కూర్చోబెట్టింది. అచ్చమైన ఆడపిల్లలా బాగా తలదించు కూర్చుంది వైష్ణవి. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఎలా ఉంది పిల్ల? కనుసైగతో అడిగింది అమృతవల్లి. ఆ అమ్మాయి తల తిప్పి
తల తప్ప ముఖం కనిపించలేదు. కాస్త తలెత్తమనక్క. ఈ కాలంలో కూడా ఇంత సిగ్గుపడే ఆడపిల్లలున్నారంటే ఆశ్చర్యమే. ఆమె చేత చెప్పించుకోకుండానే వైష్ణవి తల ఎత్తి అతడికేసి దృష్టి సారించింది. అమృతవల్లి 40 ఏళ్లుంటాయని చెప్పిందే గాని 50 దగ్గర పడుతున్న ముఖం, తాగుడు అలవాటున్నట్టుగా కళ్ళ కింద నలుపు ఉబ్బులు, జుట్టులో మీసాల్లో వెండి రంగులో మెరుస్తున్న వెంట్రుకలు అతడి యవ్వనం చర్మదశను తెలియజేస్తున్నాయి. మనిషి మాత్రం ఆజానుబాహు, నిండుగా గంభీరంగా కనిపిస్తున్న విగ్రహం. అతడి మనోనైర్మల్యానికి అద్దం పడుతున్నట్టుగా తేటగా ఉన్న కళ్ళు. మనిషి ఎలా ఉన్నా పర్వాలేదు, మంచివాడైతే చాలు అనుకుంది వైష్ణవి. నన్ను కాదు అడగాల్సింది, ముందు ఆ అమ్మాయినడుగు నేను నచ్చానా అని. చెప్పు వైష్ణవి, నా తమ్ముడు నచ్చాడా? నిశ్శబ్దంగానే తల ఊపింది వైష్ణవి. అన్నీ వివరంగా చెప్పావు కదా. నాకిద్దరు పిల్లలున్నారని, వాళ్ళ ఆలనా పాలన తల్లిలా చూడాల్సి ఉంటుందని. ఎదుట మనిషిని పెట్టుకుని నీకు మధ్యవర్తి ఎందుకురా? ఆ అమ్మాయితోనే మాట్లాడి సందేహ నివృత్తి చేసుకో. రఘునందన్ వైష్ణవికేసి తిరిగాడు. అక్కయ్య నీకన్ని సంగతులు చెప్పిందనుకుంటాను. ముఖాముఖిగా నేను కూడా కొన్ని సంగతులు చెప్పటం భావ్యమనుకుంటా. నాకిద్దరు పిల్లలు. నా భార్య మరణించి 5 సంవత్సరాలవుతుంది. నాకిప్పుడు భార్య అవసరం కంటే నా పిల్లలకి తల్లి అవసరం ఎక్కువగా ఉంది. నా పిల్లలకి నువ్వు తల్లిలో లేని లోటు తీర్చగలవా? నా పిల్లల్ని తల్లిలా చూసుకుంటానంటే తప్ప నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించలేను. మీ పిల్లలకి తల్లిగా, మీకు భార్యగా నా విధులు సక్రమంగా నిర్వహించగలననే నా నమ్మకం. అయితే నేను కూడా ముఖాముఖిగా ఒకటి చెప్పాలి. నాకు తల్లి తండ్రి లేరు. ఒక చెల్లెలుండేది, అదిప్పుడు లేదు. తమ్ముడున్నాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న వాడికి ఒక మంచి మనిషి సాయంతో ఆపరేషన్ జరిగింది. దాదాపుగా 1,00,000 రూపాయలు అతడికి ముట్ట చెప్పాలి. ఆ 1,00,000 రూపాయల కోసమే నేను మీతో పెళ్లికి అంగీకరించాను. పోతే మన పెళ్లి జరిగాక నా తమ్ముడు మన దగ్గరే ఉంటాడు. మీ పిల్లలతో పాటు వాడి మంచి చెడ్డలు మీరు చూడాల్సి ఉంటుంది. ఇది మీకు సమ్మతమేనా? అయితే 1,00,000 రూపాయల కోసం నువ్వు నన్ను పెళ్లాడుతున్నావన్నమాట. కేవలం డబ్బు కోసమే చేసుకుంటే ఈ పెళ్లి ఎవరికీ సుఖమివ్వదని నా అభిప్రాయం. ఎవరో కన్న పిల్లలకి ఒక కన్నెపిల్ల తల్లి కావాలంటే మీరా మాత్రం మూల్యం చెల్లించలేరా? మనసు విప్పి సూటిగా మాట్లాడుతున్న నువ్వు నాకు నచ్చావు. నీ షరతులు నాకు అంగీకారమే. నా కష్టసుఖాలను పంచుకోవడానికి నువ్వు వస్తున్నప్పుడు నీ కష్టసుఖాలను నేను పంచుకోవటం ధర్మమే కదా. హలో మామా అనుకోని దర్శనం. రావోయ్ అల్లుడు, బాగున్నావా? బాగున్నాను, కానీ తమరేమిటి అనుకోకుండా వచ్చారు? మేనమామ పక్కన సోఫాలో కూర్చుని బూట్లు విప్పుతూ అన్నాడు హేమంత్. పెళ్లి చూపులకు వచ్చానోయ్, చిలిపిగా కన్ను గీటుతూ అన్నాడు రఘునందన్. పెళ్లి చూపులా? ఎవరికి? నాకే. మీ అమ్మ ఏర్పాటు చేసింది ఈ పెళ్లి చూపులు. అప్పుడు చూశాడు తివాసీ మీద తలదించుకుని కూర్చున్న వైష్ణవిని. ఆమె ఇక్కడెందుకొచ్చిందో అర్థం కాలేదతనికి. ఎవరితో పెళ్లి చూపులు? అతను అయోమయంగా అడిగాడు. తల్లి కల్పించుకుని చెప్పింది. ఈ అమ్మాయి పేరు వైష్ణవిరా. మన దగ్గర పనిచేసిన పట్టాభి కూతురు. తన తమ్ముడికి ఆపరేషన్ చేయించాలని డబ్బు అడగడానికి వచ్చిందొకనాడు. నేనే మీ మామ సంగతి చెప్పి పెళ్లి చేసుకుంటే నీ సమస్యలన్నీ తీరతాయని చెప్పాను. దానికి ఆ అమ్మాయి ఒప్పుకున్నాకే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. కొయ్యబారినట్టుగా అయ్యాడు హేమంత్. వైష్ణవికి పెళ్లి చూపులా? అది రెండో సంబంధం వాడిని, 2 పిల్లల తండ్రిని పెళ్లాడుతుందా? అంత అవసరం ఏమొచ్చిందా మీకు? ఏమిట్రా హఠాత్తుగా మూగనమ్ము పట్టావు? ఈ వయసులో మామకు పెళ్ళేమిటనా? ఇదంతా మీ అమ్మ బలవంతమే, ఇబ్బందిగా కదులుతూ అన్నాడు రఘునందన్. దిగ్గున లేచి పైకెళ్ళిపోయాడు హేమంత్. వాడలా దిగ్గున లేచి వెళ్ళిపోయాడేమిటి? ఈ వయసులో మామకు పెళ్ళేమిటనా? నాకు ఇష్టం లేదు. ఇదంతా నీ బలవంతమే అక్క, చిన్నబుచ్చుకుని అన్నాడు రఘునందన్. వాడి మొహం, వాడికేం తెలుసు? ఇంట్లో ఆడదిక్కు లేక నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావో. ఆ రాత్రి తల్లితో మేనమామతో కలిసి భోజనానికి కూర్చున్న హేమంత్ పలికినట్టుగా తింటుంటే ఏమిట్రా ఈ తిండి అని అడిగాడు రఘునందన్. జవాబుగా అన్నంలో చేయి కడిగేసి లేచి వెళ్ళిపోయాడు హేమంత్. ఏమిటక్క, ఏదో మారాడన్నావు, అది ఇదేనా? ఏమిటోరా, నాకు అర్థం కావటం లేదు. వాడిలో వాడు ఏదో బాధపడుతున్నట్టుగా ఉన్నాడు. ఏం జరిగింది? ఏం జరిగిందో వాడినే అడగాలిరా, నాకేం తెలుసు? అమృతవల్లి భోజనం ముగించి మాత్ర వేసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. రఘునందన్ కాసేపు తోటలో పచార్లు చేసి
తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొంచెం ఆలస్యంగా భోంచేసిన వైష్ణవి తన గదిలోకి వెళ్ళబోతుంటే అక్కడే చీకట్లో నిలబడిన హేమంత్ గబుక్కున ముందుకు వచ్చి ఆమె రెక్క పుచ్చుకున్నాడు. ఏమిటి దౌర్జన్యం? అందరూ ఉన్న ఇంట్లో మీకెంత ధైర్యం? విష్ అరవకు. ఆమె నోటి మీద చెయ్యదిమి లాక్కు వెళుతున్నట్టుగా 3వ అంతస్తు రూఫ్ మీదికి తీసుకెళ్లాడు. అక్కడ గట్టిగా మాట్లాడినా ఎవరికీ వినిపించదు. చుట్టూ నిలువెత్తు గోడలు, పైన నీలాకాశంలో తెల్ల మబ్బుల్లో చందమామ, వెన్నెల్లో ఒకరికొకరు స్పష్టంగా కనిపిస్తున్నారు. వెన్నెల హాయిగా ఉన్న ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం కాసేపు. ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి, నేను త్వరగా వెళ్ళాలి. వైష్ణవి నిశ్శబ్దాన్ని భంగం చేసింది. ఏమిటి తమాషా? నా ఇంట్లోనే నీకు పెళ్లి చూపులా? నా మేనమామతోటే నీకు పెళ్ళా? అంత తమాషా ఏం కనిపించింది ఇందులో మీకు? అమ్మగారి దగ్గరికి నేను నాడు యాచనకు వచ్చాను. ఆమె ఊరికే డబ్బివ్వటం ఇష్టం లేక ఇచ్చిపుచ్చుకునే మార్గం సూచించింది. నేను అంగీకరించాను. తన తమ్ముడికి భార్య కాబోతున్న నేను ఆ పూరింట్లో ఇకపై ఉండక్కర్లేదని, తన బంగళాకే వచ్చి ఉండమని చెప్పారు. తమ అంతస్తు హోదాను అర్థం చేసుకుని ప్రవర్తించమని ఆజ్ఞాపించారు. ఈరోజు ఏ పెళ్లి చూపులు ఆమె ఏర్పాటు చేసింది. నీకెంత డబ్బు కావాలి? నాకున్నదంతా నీ ముందు గుమ్మరిస్తాను. ఈ పెళ్లి మానేయ్. 1,00,000 కావాలి. ఒకరి రుణం నుండి విముక్తి పొందాలంటే నాకు 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలు అప్పు చేశావా? ఎవరి దగ్గర చేశావు? ఎందుకు చేశావు? చేశాను. ఆ అప్పు మీ దగ్గరే చేశాను. ఆ అప్పు తీర్చడం కోసమే నేను పెళ్లికి సిద్ధపడ్డాను. కన్నా ఆపరేషన్కి పెట్టిన డబ్బుని నువ్వు అప్పుగా భావించావా? నువ్వు అది అప్పనుకుంటే నేను 1 పైసా పెట్టేవాడిని కాదు. గాయపడ్డట్టుగా అన్నాడు. మరెందుకు పెట్టారు? నీకోసం పెట్టాను. నీ కష్టసుఖాలు నావనుకుని పెట్టాను. నా కోసం పెట్టడానికి మీరెవరు? ఎవరంటే ఏం చెప్పను? అర్థమయ్యి అర్థం కానట్టు నటించే వాళ్లకు ఏం చెప్పను? అతడిలో ఆగ్రహం స్థానే పెళ్ళుబికిన ఆవేదన. ఎవరంటే ఏం చెప్పను? నేను ప్రేమ పిచ్చిగాణ్ణి. నీ కోసం ప్రాణమైనా ఇవ్వగలను. నన్ను పెళ్లి చేసుకోమని అడగలేనివాణ్ణి. మీ ధోరణిలో మీరు ఏదేదో అనుకోవచ్చు హేమంత్ బాబు. మీరు అనుకున్నదంతా నేను ఒప్పుకోవాలని లేదు కదా. మీరు నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టారు. చెల్లెలికి ప్రాణదానం చేశారు. ఆ కృతజ్ఞత నాకుంది. అందుకు నేను వేరెవరినీ పెళ్లాడకూడదనటం మీకు భావ్యం కాదు కదా. నీ దృష్టిలో నా ప్రేమకు నా మనసుకు విలువేమీ లేదా? ఆర్తిగా అడిగాడు. విలువ? పరిహాసంగా విచ్చుకున్న ఆమె పెదవుల వెనుక ముత్యాల సరంలా ఉన్న పలువరస వెన్నెల వెలుగుపడి తళుక్కుమంది. మీరు నన్ను తొలిసారిగా పరిచయం చేసుకున్న విధం ఎలాంటిదో నేను ఇంకా మర్చిపోలేదు హేమంత్ బాబు. మీ విశృంఖల జీవితం మీద మీకు ప్రేమించే అర్హతనే పోగొట్టింది. కొందరికి సౌశల్యం పుట్టుకతోనే రాదు. ఒక వయసు వచ్చాకనో, ఒక సంఘటన జరిగాకనో ఆ మార్పు సంభవించవచ్చు. వచ్చిన ఆ మార్పును అంగీకరించకపోతే ఎలా? మీరు మారి ఉండవచ్చు, నిజంగానే మారి ఉండవచ్చు. కానీ మీరు వేసిన ఆ తొలి ముద్ర నాలో చెరిగిపోవడం లేదు. నేనేం చేయను? ఏం చేస్తే ఆ ముద్ర చెదురుతుంది? నీ ముందు నిలువునా ప్రాణత్యాగం చేసుకోనా? బాగుంది. ఆత్మహత్యకు ప్రేరేపించానని పోలీసులు నన్ను పట్టుకుపోవడానికా? అలాంటి పిచ్చి పనులేం చేయకండి. మీరంటే నాకిష్టం లేదంతే. మీతో ఏ సంబంధము ఉంచుకోకూడదని మీ రుణం తీర్చేయాలనుకున్నాను. అందుకోసమే మీ మామగారిని పెళ్లి చేసుకుంటున్నాను. దయచేసి నా దోవకు అడ్డు రాకండి. నిజంగా నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నా శవాన్ని చూస్తావు. మీరు ఆ పెళ్ళే ఆపు చేయాలని చూస్తే ముందుగా నా శవాన్ని చూస్తారు. నిరాశుడైపోయాడు హేమంత్. నీ పెళ్లికి నేను అడ్డురాను వైష్ణవి, చేసుకో. 100 ఏళ్లు చల్లగా వర్ధిల్లు. ఈ ఆశీస్సులు అందించడానికి నేను ఆ రోజున ఉంటానో లేదో. వస్తున్న దుఃఖానికి బలవంతాన ఆనకట్ట వేస్తూ బరువుగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్న హేమంత్ని చూస్తూ కఠిన శిలలా నిలబడింది వైష్ణవి. హేమంత్ తన గదికి చేరుకునేసరికి రఘునందన్ అతడి గదిలో ఉన్నాడు. మామ, మీరిక్కడ ఇంకా నిద్రపోలేదా? తొట్రుపాటుతో అడిగాడు. ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను. అంటే నువ్వు వైష్ణవిని లాక్కు వెడుతున్నప్పుడు వెనుక ఉన్నాను. వైష్ణవికి ఆశీస్సులిచ్చి వస్తున్నప్పుడు ముందున్నాను. అంటే మీకంతా తెలిసిపోయిందన్నమాట. అతడి ముఖం పాలిపోయింది. ఈ పెళ్లి ఆగిపోతే వైష్ణవి చస్తానంది మామ. ఇదంతా నేను నీకు చెబితేనే తెలిసిందనుకుంటుంది. పెళ్ళి ఏం ఆగదు. అన్నీ తెలిసి కూడా ఈయన వైష్ణవిని వివాహం చేసుకుంటాడా? హృదయ వైశాల్యం అనుకోవాలా? మేనల్లుడి బాధ పెట్టని మూర్ఖుడనుకోవాలా? సాయంత్రం నువ్వు హఠాత్తుగా మాటలు మానేసి పైకి వెళ్ళిపోయినప్పుడే అనుకున్నాను ఏదో కథ ఉందని.
నా ఊహ కరెక్ట్ అయింది. నేనొకటి చెప్పనా హేము, ఇష్టపడిన పిల్ల వెంటపడటమంతా అసహ్యమైన విషయం మరొకటి ఉండదు. నువ్వంటే లైక్ చేయని పిల్ల వెంట నువ్వెందుకు పడాల్సి వచ్చిందో కొంచెం చెప్పు. చెడు ముద్ర వేశావంది. అంతగా కాని పని ఎందుకు చేశావు? నీ ప్రేమ సవ్యమో అపసవ్యమో నేను తేలుస్తాను. వైష్ణవిని కావాలని పరిచయం చేసుకున్న దగ్గర నుండి ఆమెతో చెంపదిబ్బ తినటం, ఆమెను పెళ్లాడాలనుకోవటం, తన ప్రేమకే కాదు పెళ్లికి కూడా అనర్హుడునని డాక్టర్ తేల్చడం, కన్నాకి ఆపరేషన్ చేయించటం, వైజయంతి కారణంగా తను నిందల పాలు కావటం, ఈ క్షణం వరకు జరిగిందంతా చెప్పుకొచ్చాడు. అంతా విని ఒక నిట్టూర్పు విడిచాడు రఘునందన్. నీలో ఇంత గాఢంగా ప్రేమించగలిగిన మనసుండి భ్రమరంలా చంచలంగా పువ్వుకి ఎలా తిరిగావు హేము? అదంతా ఒక రసపిపాస అనుకున్నాను. కానీ సౌశల్యవతి అయిన ఒక ఆడపిల్ల దృష్టిలో అదెంత నైత్యమో ఆమెతో పరిచయం అయ్యాకే తెలిసింది. ఆ క్షణం నుండి నన్ను నేను దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాను. కానీ వైష్ణవికి నాలో వచ్చిన మార్పును గుర్తించే ఇష్టం లేదు. వైష్ణవి ఇప్పుడు నీ ఇంట్లోనే ఉంది. గుర్తించేటట్టు చేసుకో. మేనమామకేసి విభ్రాంతిగా చూశాడు హేమంత్. పెళ్ళి ఆగదని ఇందాక అన్నావెందుకు మామా? ఇప్పుడు అంటున్నాను, పెళ్ళి ఆగదు. వైష్ణవి పెళ్ళి ఆగదు, అవుతుంది. నాతో మాత్రం కాదు, నీతో అవుతుంది. ఆమెను నువ్వు చేసుకోవటం లేదని తెలిసిన మరుక్షణం అమ్మ ఆమెను వెళ్ళగొడుతుంది. ఆమె ఇంటికి వెళ్ళిపోతే ఏ మిషతో ఆమెను కలుసుకోను. 1-2 సార్లు కన్నా కోసం వాళ్ళింటికి వెళ్ళానో లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు నాకు ఆమెకు అసహ్యకరమైన సంబంధం అంటగట్టేశారు. ఆనాడే అనుకున్నాను, అక్కడికి వెళ్ళి ఆమెను లోకుల అంకుశపు పోట్లకు గురి చెయ్యకూడదని. వైష్ణవిని నేను పెళ్లి చేసుకోవటం లేదన్న సంగతి నేను బయటపెట్టను. ఏదో సాకుతో పెళ్లి తేదీ జరుపుతుంటాను. ఈలోగా నీ పని చక్కబెట్టుకో. థ్యాంక్స్ మామా. మరునాడు రఘునందన్ పయనమై వెళ్ళిపోతూ, వైష్ణవి జాతకం ఉంటే పంపించక్క. మా పురోహితుడికి చూపిస్తాను. పోయినసారి జాతకాలు సరిగా చూసుకోలేదేమో. ప్రసూన అలా నన్ను మధ్యంతరంలోనే విడిచిపోయింది. ఈసారైనా గట్టి ముడి పడేట్టు చూసుకోవాలి. ముందే ముసలితనంలో పెళ్ళి అన్నాడు అమృతవల్లితో. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఈ జాతకాల పిచ్చి ఎప్పటి నుండిరా నీకు? అసలు ఇలాంటివి నమ్మేవాడివే కాదు. ఎక్కడో విశ్వాంతరాళంలో తిరగాడే గ్రహాలు ఈ భూగోళం మీద మనిషి జీవితాన్ని నడుపుతాయా అని కొట్టిపారేసేవాడివి. కొన్ని ఎదురు దెబ్బలు వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తాయి. ప్రసూన హఠాత్తుగా నన్ను విడిచిపోయాక నాలో ఎక్కడి లేని అనుమానాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఆచితూచి కానీ అడుగు వేయటం లేదు. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.